ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ శ్వేత గారు ఉన్నారు. ఏం చెప్తారండి? ముఖ్యంగా కవిత గారిని బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆమె ఇవాళ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పరిస్థితి. తెర వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారన్నట్టు ఒక వర్గం చెప్తున్న పరిస్థితి, హరీష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని ఇంకో వర్గం చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు మేడం? అంటే ఇద్దరు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడా? కవిత హరీష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి, మొత్తానికి పార్టీ అమ్ముకొని పోతున్నారా ఏంది ఎవరికన్నా? సరే కానీ మా రేవంత్ అని ఇందాక మాట్లాడిండు, ఇనుంటారు మీరు, ఈ చిల్లరగాళ్ళు ఎంబడి నేనెందుకుంటా, పనికి మాలిన ఎంబడి నేనెందుకుంటా, చెత్త కుప్పలు పడేసేటోళ్ళు ఎంబడి నేనెందుకుంటా, పనికిరాని 1000 రూపాయల నోటు వీళ్ళు తీసుకొని పోయి కాలగర్భంలో కలిపినటువంటి పార్టీ ఇది. వాళ్ళు కొట్లాడుకొని పంపకాలలో వచ్చిన విభేదాలతో బయటకు వచ్చి అధికార కోసం దాహం కోసం కొట్లాడుకొని వస్తున్న వాళ్ళు వెనుక నేనెందుకుంటా, మా పార్టీ నాయకుల వెనకాల ఉంటా, మా పార్టీకి ముందలు నడిపిస్తా ముంగలుంటా, ఈ చెత్తగాళ్ళ వెనకాల నేనుంటాను, అంత దిగజారిపోలేదని రేవంత్ రెడ్డి కుల్లా చెప్పేసిండు. ఇంతకన్నా ఆధారాలు ఇంతకన్నా అవసరాలు మాకు పార్టీకి లేవు. ఒక్క ఫ్లైట్లలో ప్రయాణం చేసినప్పటి నుంచి ఈమెకి ఏదో బాధ అయ్యిందంట. రేవంత్ రెడ్డి హరీష్ రావు నిజంగానే అట్లా కలుసుకోవాలంటే ఆడన చీకట్లో కలుసుకుంటారు. ఇట్లా ఫ్లైట్లలో పబ్లిక్లో కలుసుకొని ఆ ఫ్లైట్లో ప్రయాణమైన 2 గంటలలోనే తారుమారు చేసేటంత వ్యవహారం జరుగుతుంది. చుట్టుపక్కల ఎవ్వరు ప్రయాణం చేస్తలేరు. రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరే ప్రయాణం చేసిర్రు ఆ ఫ్లైట్లో. కాబట్టి ఇద్దరు డిస్కషన్ చేసుకున్నారు. ఆ డిస్కషన్ చేసుకున్న ఎంబడే కవితని బహిష్కరించిర్రు. కవిత వచ్చి ప్రెస్ మీట్లు పెట్టింది. కవితను సస్పెండ్ చేసిర్రు. హరీష్ రావుని రేవంత్ రెడ్డి ఏం అంటలేడు. ఈ అన్ని చిల్లర మాటలు మాట్లాడితే, ఈ సానుభూతి వస్తుంది అనుకునే మాటలు మాట్లాడితే కవిత కొంచెంసేపు వాళ్ళ నాయన ఆడిచ్చినటువంటి ఆటలో గ్లీజరిన్ రాసుకొని బయటికి వచ్చి కవితమ్మ దొంగ ఏడుపులు ఏడిచి ఈరోజు పబ్లిక్ని పిచ్చోలం చేస్తుంటే వాళ్ళు కొట్టుకొని వాళ్ళ కుటుంబ సమస్యలన్నీ బయటికి వచ్చి చెప్పేసింది. అది వెనకడికి మా తాత ముత్తాతలు చెప్తున్నారు ఆడోళ్ళ నోట్ల మాటలు దాగవు అని. కానీ కవిత 10 ఏళ్ళు బాగానే లోపల పెట్టుకున్నది. కానీ ఇప్పుడైతే నిజంగానే హరీష్ రావు ఎవరు చేస్తే ఏందన్నది, వాళ్ళ పార్టీ చేసిందే, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినాయే. ఎవరు చేసినా దానికి శిక్ష ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి వాళ్ళకి అందరికి పడుతుంది. ఈరోజు కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అనేది మేము చెప్తూనే ఉన్నాం. కాదు మేము చేయలేదు అన్నారు. చెల్లెలే సొంత కేసీఆర్ బిడ్డ, హరీష్ రావు మర్దలు, కేటీఆర్ చెల్లెలు, ఇంకొక సంతోష్ రావు వాళ్ళ సిస్టరు, అందరికీ ఉన్నటువంటి ఏకైక మహిళా నాయకురాలు బయటేసింది. హరీష్ రావు స్కామ్ చేసిండు అని అన్నది. 25 మంది ఎమ్మెల్యేలకి ఫండింగ్, కేసీఆర్ ఇచ్చిన ఫండింగ్ కాకుండా కాళేశ్వరంలో దోపిడీ చేసిన పైసలు సపరేట్గా 25 మందికి పంపించారు. అది వాస్తవమే, అప్పట్లో కూడా వచ్చింది. మరి హరీష్ రావే అంత పెద్ద దోపిడీ చేస్తే ముఖ్యమంత్రిగా ఉండి ఆ దానికి స్కెచ్ చేసి కర్త కర్మ క్రియ ఇంజనీరు డైరెక్టరు ఇంకా ఏమన్నా అయితే కూడా అన్ని కేసీఆర్ అయి రక్తం బొట్టు ఓడ్చి చెమటోడ్చి కట్టించినటువంటి కాళేశ్వరంలో కేసీఆర్ వాటా ఎంత? అది లేకుండానే కాళేశ్వరం మొత్తం 5 ఏళ్ళు గడిచిందా? 5 ఏళ్ళు ఆయన మినిస్ట్రీ శాఖని అట్లనే ఉంచి అది అయిపోయాక దోపిడీ అయిపోయాక కొత్త శాఖకు పంపిస్తే మా నాయన అందుకనే 2వసారి ఆయనకి ఎక్స్టెన్షన్ చేయలేదు. మంత్రి పదవి సేమ్ శాఖ ఇంకో శాఖకి ఇచ్చాడు. ఎవరైనా తప్పు చేస్తే తీసుకొని పోయి జైల్లో దొబ్బుతారు కానీ ఇంకో జాగాల పక్కింట్లో కూర్చోబెడతారా ఏంది? అట్లా కాదు కదా. కవిత మాట్లాడిన కొన్ని మాటల కన్నా కనీసం వాస్తవాలు ఉండాలి. వాస్తవం వల్ల ఒక్కటే ఏంటంటే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ, పీసీ ఘోష్ నివేదిక, ఇవన్నీ చాలా రోజులు సమయం పట్టింది. కానీ కవిత ఒక్క 5 నిమిషాల్లో వాళ్ళు దోపిడీ చేసారు కుటుంబం అనేది మాత్రం బయట పెట్టింది. ఇక సిబిఐ విచారణలో అవసరం లేదు, నాకు తెలిసి ఈ పీసీ ఘోష్ నివేదిక అవసరం లేదు. ఆమెనే చెప్పకనే చెప్పింది దోపిడీ జరిగింది ఇలా అని. దీంట్లో ఆయనకి ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగింది. ఇంట్లో ప్రతి ఒక్కటి చెప్పింది, ఆమె చెప్పకనే చెప్పింది. కాబట్టి డెఫినెట్గా ఈమె వీడియో ఆధారాలతోని సిబిఐలో ఎంక్వైరీ కూడా జరుగుతుంది. హరీష్ రావు ఒక్కడే కాదు, దాని వెనకాల సృష్టికర్త అయినటువంటి కేసీఆర్ కూడా ఊచలు లెక్క పెట్టడం తప్పదు అని బిడ్డనే సూచించింది. వీళ్ళ వెనకాల ఎవరు ఉండరు, వాళ్ళు కొట్లాడుకొని చచ్చి అప్పుడు దోపిడీ చేసింది. ఇప్పుడు ఖాళీ కూర్చున్నారు, అప్పుడు ఖాళీగా లేకుండ్రి కదా. అప్పుడు ఎంతసేపు ఏడోస్తాడు వేసేసుకుందామని వేసేసుకొని మూటలు సదురుకున్నారు. ఆ మూటలు పంచుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా. ఖాళీగా ఉండి బిడ్డ జైలుకేళ్ళు వచ్చే లోపల వీళ్ళందరూ 4 పంచేసుకున్నట్టున్నారు. నా వాడ ఎక్కడ పోయిందని అడిగినట్టున్నది. ఈమె వచ్చే లోపల వాళ్ళు కథం చేసినట్టున్నారు. కాబట్టి ఇప్పుడు వాటా కోసం తగాదా వచ్చింది. ఇప్పుడు నేను అంటున్నా, ఒకవేళ హరీష్ రావు ఒక్కడే తప్పు చేసిండా, కేటీఆర్ మీద కేసులు పెట్టిండు రేవంత్ రెడ్డి, హరీష్ రావు మీద పెట్టిండా అని అడిగింది. హరీష్ రావు మీద ఆల్రెడీ ఇంత పెద్ద నివేదిక తయారైంది. కాళేశ్వరంకి ఆయన్నే దానికి మంత్రి కాబట్టి ఆయనకి ఏం వదలరు. కాళేశ్వరం వెనకాల నుంచి తవ్వుతే మొత్తం బయటికి వెళ్తుంది. మొన్న ఫోన్ ట్యాపింగ్ విషయాలలో
ఎట్లా బయటపడ్డారో, కాళేశ్వరం ఇంజనీర్లు ఎట్లా బయటపడ్డారో, తీస్తే ఒక్కొక్క 1000 కోట్ల ఆస్తులు ఎట్లా దొరికినాయో అన్నీ దొరుకుతాయి. ఒక్కసారి ఇట్లా పట్టుకుంటే డొంకలాగితే పేగులు బయటికి వచ్చినట్టు అన్నీ బయటకు వస్తాయి. రేపు ఏది కూడా వదిలేదు లేదు. సిబిఐ విచారణకు ఆదేశాలు ఇచ్చింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము. అసెంబ్లీ సాక్షిగా సెంట్రల్ కమిషన్కి ఆదేశాలు ఇచ్చింది. మరి అది జేబులో పెట్టుకున్న బీజేపీ ఆడుతుందా, లేకపోతే ఈ విచారణ చేస్తుందా అనేది కోర్టు వాళ్ళ దీంట్లోకే పెట్టినాం, బాల్ని వాళ్ళ కోర్టులో పెట్టినాము. డెఫినెట్గా అది చెయ్యకపోతే వాళ్ళకు వచ్చేటటువంటి నష్టము కష్టము, వాళ్ళు కలిసి ఉన్నటువంటి వ్యవహారం బయటపడుతుంది. డెఫినెట్గా ఈ విచారణ అయితే జరిపి తీరాల్సిందే ఎట్టి పరిస్థితిలో. అప్పుడు మీకు ఒకే దెబ్బకు 2 పిట్టలు, ఒక ఆయుధం దొరికినట్టే కదా. సిబిఐకి ఇచ్చినాం కదా, ఇచ్చేసినాం కదా. డెఫినెట్గా వాళ్ళు పదే అన్నారు కదా, కొల్లుడైపోయినరు బీఆర్ఎస్ వాళ్ళతోని, అందుకే 2 ఏళ్ళైనా దీన్ని సాగదీస్తలేరు. మీరు గతంలో 10 ఏళ్ళు ఉంటారు, ఒక్కరోజు కూడా విచారణకు ఆదేశం ఇవ్వలేదు. మేము వచ్చిన 2 ఏళ్లలోనే ఇంత పెద్ద 665 పేజీల నివేదిక తయారైంది. మేము ఆరోపణలు చేయడమే కాదు, దాన్ని రుజువు కూడా చేసినాం. ఆ నివేదికలో పూర్తిగా వచ్చింది. 2 ఏళ్ళు తీసుకున్నాం. సరే, ఇప్పుడు ఇంకా మీకు 3 ఏళ్ళు ఉంది కదా, ఇంకా ఇప్పుడు మీకు 3 ఏళ్ళు ఉంది. చలో ఏం తీస్తారో బయటికి తీయండి. ఇప్పుడు బయటికి తీయండి, వాళ్ళదంతా బండారం బయట పెట్టండి. ఒక్కో దాగలో దొరికిందంటే వంది మొత్తం బయటికి మొత్తం తీయొచ్చు కదా. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఓకే, కవిత ఎవరు వదిలిన బాణం అంటారు? చివరిగా చెప్పండి. వాళ్ళ నాయన వదిలిన బాణం. డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? 100%. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? నోట్ దిస్ పాయింట్. ఎందుకు ఈ రకంగా అంటే బీఆర్ఎస్ పార్టీ అని పేరు పెట్టుకున్నప్పటి నుంచి కొలాప్స్ అయిపోయింది వాళ్ళ పార్టీ. మళ్ళీ టీఆర్ఎస్కి మారాలి అని అంటే దీన్ని బొందబెట్టి దాన్ని లేపాలి. మళ్ళీ అది కవిత రూపంలో మెల్లగా లేపిస్తాడు కేసీఆర్. కవిత వెనకాల కేసీఆర్ లేదే ఇన్ని స్టేట్మెంట్లు ఇస్తుందా? ఏ భయం లేకుండా స్టేట్మెంట్లు ఇస్తుందా? అయినా కానీ వాళ్ళ సొంత అన్నని వెనకేసుకొచ్చింది, నాన్నని వెనకేసుకొచ్చి తను నాకేం తెలియదు ఎర్రి పిల్లలాగా మాట్లాడి. ఈ ముగ్గురు బాగానే ఉండే వాళ్ళిద్దరిని ఇరికియాల బొక్కలకు దొవ్వాలి అని చూసిర్రు. బీఆర్ఎస్ వాళ్ళే స్వయాన్న నాయకులు చెప్తున్నారు, సెకండ్ క్యాడర్ లీడర్లు అందరు చెప్తుర్రు, హరీష్ రావు కేసీఆర్ వేరే కాదు, సంతోష్ రావు హరీష్ రావు వేరే, కేసీఆర్ వేరే కాదు, వీళ్ళిద్దరు మూడు శరీరాలు వేరైనా ఆత్మలు మాత్రం ఒకటే అని వాళ్ళే చెప్తున్నారు. ఆ 3 ఆత్మలని ఈరోజు విడదీసి మాట్లాడిన కవితకి ఈ 3 ఆత్మలు చేసినటువంటి తప్పిదాలు బయటికి వస్తాయి అని ఆ 2 ఆత్మల్ని పక్కకు జరిపి కేసీఆర్ కూసుందాం అనుకున్నాడు. ఆత్మల్ని తీసుకొని పోయి సిబిఐకి అప్పచెప్పేస్తే మేము సేఫ్ అయిపోతాం, మా చేతికి ఒంటికి బురద అంటదు అనే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణలో అమాయకులు ఉండొచ్చు కానీ ఎర్రిపప్పలు అయితే లేరు. అందరూ అర్థం చేసుకుంటారు కవితమ్మ దొంగ ఏడుపులు. 10 ఏళ్ళు మీ నాయన చేతిలో అధికారం ఉంటే, హరీష్ రావు తప్పు చేస్తుంటే, సంతోష్ రావు తప్పు చేస్తుంటే, ఇన్ని తప్పిదాలు మీరు ముగ్గురు అయితే కడిగిన ముత్యాలు అనుకోండి, అఫ్ కోర్స్ వేరే విషయము. కవిత కేసీఆర్ కేటీఆర్ కడిగిన ముత్యాలు. వీళ్ళిద్దరు తప్పు చేస్తుంటే ఎందుకు బొక్కలేయలేదు, ఎందుకు పట్టేయలేదు? పరుగు పోతుందని కాముకున్నారా, లేకపోతే మీ వాటా మీరు తీసుకొని వాళ్ళ వాటా వాళ్ళకి మంచిరా? ఎందుకు ఈరోజు వాటాలలో లోపల వచ్చే వరకు బయటకు వచ్చిండ్రా? ఏదో ఒకటి తెలవాలే కదా ప్రజలకి. ఏదో నువ్వు వచ్చి బయటకు వచ్చి మీడియా ప్రెస్ ముంగల గ్లిజరిన్ పెట్టుకొని డ్రామాలు చేసి ఏడ్చి ఇవన్నీ చేస్తే నమ్మేటట్లా లేం కదా ఎవరం కూడా. ఈరోజు 5 ఏళ్ల పిల్లగాన్ని అడుగు చెప్తారు కవిత అంటే ఏందో. నువ్వు లిక్కర్ స్కామ్ చేసినప్పుడు మీ నాయన నేను వారించలేదా? మరి ఎందుకు చేసినావు అది? నువ్వు జైలుకు పోయినప్పుడు మీ నాయన వలకరియలేదు అని అంటారు. అవన్నీ డ్రామాలు. వాళ్ళ నాయన లేదే, హస్తం లేదే ఆమెకు బెయిల్ వచ్చి బయటకు వచ్చిందా? ఇప్పుడు మొన్నటిదాకా లీకి వీరుడు గ్రీక్ వీరుడు అన్న కవిత యూటర్న్ తీసుకుని హరీష్ రావు మీద ఎందుకు వెళ్ళిపోయిన పరిస్థితి అన్నది కదా, ఎన్నోసార్లు అన్నది కదా, ఇంతకు ముందు కూడా అన్నది కదా. ఆ వీడియోలు మళ్ళీ తీసి బయటికి పెట్టండి. ఇప్పుడు ఆమె వాయిస్ని అంతకుముందు వాయిస్ని 2 కలిపి పెట్టండి. ఇప్పుడు మా మీద ఆరోపణలు చేస్తున్నారు. అప్పుడు ఏమన్నారు, ఏమంటారు కదా, ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అన్నది. ఇప్పుడు అప్పుడు ట్రబుల్ షూటర్ గా కనిపించినాడు, ఇప్పుడు బబుల్ షూటర్ గా కనబడిందా? 6 అడుగుల బుల్లెట్ ఎప్పటికైనా గాయం చేస్తుంది అన్నట్టు కూడా మాట్లాడింది వాళ్ళ. మరి అప్పుడు తెలియదా? ముందు హరీష్ రావు ముందు నుంచి లేడు అన్నది ఇందాక ప్రెస్ మీట్ లో. 8 నెలల తర్వాత వచ్చిండు పార్టీలో, మొదటి నుంచి ఉన్నది మా నాన్న నేను అని చెప్పింది. మరి ఇవన్నీ తెలిసిన వాళ్ళు ముందు నుంచి ఎందుకు దూరం పెట్టలేదు? ఇప్పుడు చిన్నగా ఏలుకు గాయమైంది అనుకో, సెప్టిక్ అయింది, ఏదో గాయమై సెప్టిక్ అయింది అనుకో, ఆడి వరకే కట్ చేసుకోవాలి. ఏలు వరకు చెయ్యి అంతా కట్ చేసుకున్నదాకా మురిగిపోయింది దాకా చూస్తామా? మరి ఎందుకు కట్ చేసుకోలే? అప్పుడు మీకు తెలియదా? మీ నాయన ఏమంటారు 70,000 పుస్తకాలు చదివిన అపర చాణిక్యుడు కదా మీ నాయన. ఇవన్నీ డ్రామాలు కట్టి పెట్టండి. మీరు కొట్లాడుకొని ఎవరు సంపరు మిమ్మల్ని, ఒక్కరు మీరే వడుచుకొని వస్తారు. ఓకే, ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ లోకి కవిత వద్దంటారా? అదంతా బురద మేమెందుకు అంటించుకుంటాం? మాకేం అవసరం? మా దగ్గర మహిళా నాయకురాళ్ళు లేరా? ఏంది మహిళా నాయకురాళ్ళు లేరా మా దగ్గర? మేము పార్టీని మోషన్ వాళ్ళం లేమా? జనరల్ మోషన్ వాళ్ళం అందరం లేమా? ఆమెతో మాకేం పని?
మీ ఎమ్మెల్సీ అన్నారు కాంగ్రెస్ లోకి రాహుల్ గాంధీ ఎమ్మెల్సీ సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ ఆయన అంటాడు, ఆయనకి ఎందున్నది, ఆయన మీడియా ఏదంటే అది మాట్లాడతాడు. ఆధారాలు లేనివి కూడా ఆధారాలు ఉన్నట్ల గాలిలో అన్ని ఆయనకే వైరల్ ఇది వచ్చినట్ల మాట్లాడతాడు. మా ఎమ్మెల్సీ కాదు, సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ ఆయన. ఓకే, మా పార్టీ నుంచి గెలిచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ. రాహుల్ గాంధీ మాట్లాడింది ఈయన పోయి చూసి వచ్చిందా? పోనీ సోనియా గాంధీ వద్దన్నదే అని ఇందాక ఎవరో అడిగిరి నాకు. సోనియా గాంధీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్యలో కూర్చొని కవితకు రేవంత్ రెడ్డి తీసుకుంటా అంటే నేను వద్దన్నా అని చెప్తుందా ఏంది? ఏం మా లోపల ఏం జరుగుతున్నాయో మాకన్నా ముందు వీళ్ళకే జరుగుతాయి. ఎంత డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? 100%. ఇప్పుడు సిబిఐ విచారణ జరుగుతున్నది, దాని మీద సానుభూతి సంపాదించాలనే తప్పించి ఇంకోటి ఏం లేదు. ఇప్పటిదాకా ఉట్టికి కూర్చున్న వాళ్ళు ఛాలెంజ్ అండ్రి, రండి మేము సంగతి చెప్తామన్రి అందరు అన్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత అందరు అన్నారు. వాళ్ళ కార్యకర్తలు అయితే తెగ వైరల్ చేసిర్రు. దమ్ము లేదు, 2 ఏండ్లైంది కాళేశ్వరం మీద మాట్లాడాను, కాళేశ్వరం అవినీతి తేల్చలేదు అన్నారు. మరి మొన్న అన్ని గంటలు పెట్టిన అసెంబ్లీలో అన్ని పిన్ టు పిన్ చెప్పిండ్రు, తర్వాత సిబిఐకి అప్పచెప్పిండ్రు. మరి మీకు దమ్ము ఉన్నోళ్ళు మీ నాయనకి ఏ పాపం తెలియదు, చేతికి మైలనే లేనప్పుడు మైల అంటది కదా, మీరు సిబిఐ విచారణను ఎదుర్కోండి. తప్పు చేయకపోతే హరీష్ రావే బొక్కలకు పోతాడు. ఎందుకు సిబిఐ విచారణకు పంపించిర్రు అంటే వాళ్ళ నాయనకు చెరగని మచ్చనంట, ఉద్యమకారుడంట, తెలంగాణ తెచ్చిన నాయకుడంట అంట. ఎవరు ఎందుకు పడేస్తారు? నేనేమంటున్నా, డే 1 నుంచి నేను ఇందాకనే చెప్పిన, ఏలుకు గాయమైందని చెప్పి చెయ్యి నరుకోం కదా, ఏలుకు ఇన్ఫెక్షన్ వస్తే ఏలే నరుక్కునేది ఉండే. మీ నాయన మంచిగా ఉంటుండే, మీ నాయన ఫామ్ హౌస్లలో కూర్చొని చేసినటువంటి ప్లానింగ్లే ఇవి కదా. హరీష్ రావుకి కేసీఆర్ ఆదేశాలు లేకుండా అంత పెద్ద స్కాములు చేస్తాడా? ఈయన కంట్రోల్లో లేకుండా ఆయన తప్పిపోతాడా కంట్రోల్కి? 25 మందికి ఫండింగ్ చేసిండు. ఇంకా మొన్న ఆమె ఇంకోటి ఈటల రాజేందర్ని గెలిపించిండు ఈయన్ని అన్నది, అవన్నీ వాస్తవాలే ఉండొచ్చు. దుబ్బాకలో కూడా మరి మీ చుట్టమే కదా ఆయన, రఘునందన్ రావు మీ చుట్టమే కదా, మీరు అందరు కలిసి గెలిపించారు. నేను నీకు గుర్తున్నదేమో, నేను ఆడున్నప్పుడు నేను నీకు ఇంటర్వ్యూ ఇచ్చిన. కేటీఆర్ ఎందుకు రాలేదు, హరీష్ రావు కప్పచెప్పిర్రు ఎందుకు? మరి మీకు అంతకు ముందే ఎన్నో మీకు అనుభవాలు ఉంటే దుబ్బాక ఎందుకు హరీష్ రావు కప్పచెప్పిర్రు? అప్పుడు బక్రంజేన్ కప్పచెప్పిర్రా? మీ నాయన మీ నేను నీకు అక్కడి నుంచి ఇంటర్వ్యూ ఇచ్చిన, నీకు గుర్తుందేమో. ఎందుకు రాలేదు? రఘునందన్ రావుని గెలిపించడానికి కోసం వర్షం అన్నాడు, కాకరకాయ కథలు చెప్పిండు, మళ్ళీ చెప్పిండు. కేటీఆర్ రాలే, కేసీఆర్ రాలేదు, హరీష్ రావు కప్పచెప్పిర్రు. హరీష్ రావుని ముందు నుంచి వాళ్ళు టార్గెట్ చేసే ఉన్నారు, కొత్తగా టార్గెట్ చేసుకునేది. అప్పుడు కేటీఆర్ టార్గెట్ చేసిండు. కేటీఆర్కి ఎక్కడ వాళ్ళ నాయన హరీష్ రావు కట్టగడతాడు అని ముందు నుంచే కంట్రోల్ చేసుకుంటే, ముందు గురించే కోసుకుంటూ వచ్చి ఇప్పుడు చెల్లెలతోని కోపియడానికి నాటకం ఆడిండు. ఇవన్నీ వాళ్ళ పార్ట్ ఆఫ్ డ్రామా. మస్తు బయటపడతాయి. ఇందాక మా అన్న చెప్పినట్ల అన్ని ఒకటొకటి బయటపడతాయి. కవిత వాళ్ళు చేసిన దోపిడీని బయట వేసింది. రేపు వీళ్ళు కొట్టుకునేది ఒక్కళ్ళని పొడుచుకొని ఇంకొకళ్ళు బయటికి వస్తారు, ఇంకొకళ్ళని పొడుచుకొని ఇంకొకళ్ళు బయటికి వస్తారు. పక్కా వీళ్ళు మాత్రం పత్రం అయ్యేది పూర్తిగా దగ్గరకు వచ్చింది. బీఆర్ఎస్ అన్నప్పుడే బొందబడ్డది వాళ్ళ పార్టీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.